కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో కొన్ని తప్పులు చేయకూడదంట. అవేంటో చెప్తాయనండి. చిన్న చిన్న తప్పులే. నెంబర్ 1 వచ్చేసేమో స్ట్రేంజర్స్‌తో స్మైల్ ఇవ్వకూడదంట. అది ఎక్కడ రష్యాలో. రష్యాలో స్ట్రేంజర్స్ దగ్గరికెళ్ళి ఈ అని నవ్వావనుకో తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. నెంబర్ 2 టిప్ ఇవ్వకూడదంట. అది ఎక్కడ జపాన్‌లో. జపాన్‌లో టిప్ ఇస్తే పెద్ద నేరం అంట చూసుకోండి. నెంబర్ 3 వచ్చేసి ఫ్రాన్స్‌లో అంట. మీరు పబ్లిక్ ప్లేస్‌లోకెళ్ళి తుమ్మినా, మీ ముక్కు చీదినా సరే ఫైన్ ఏస్తారు గట్టిగా. అది. నెంబర్ 4 వచ్చేసి మీరు క్లాక్ గానీ, అంబ్రెల్లా గానీ ఇక్కడ ఈ కంట్రీలో గిఫ్టే ఇవ్వకూడదంట అసల. అది ఎక్కడో కాదు చైనాలోనే. నెంబర్ 5 మన ఇండియాలో లాగా ఈ కంట్రీలో జేబులో చేతులెట్టి మాట్లాడుకోవడం కుదరదు. ఎందుకంటే జేబులో చేతులెట్టి మాట్లాడుకుంటే ఇక్కడ పెద్ద నేరంలా చూస్తారంట. అది ఎక్కడో కాదు జర్మనీలోనే. జర్మనీలో ఇదొక రూల్ అనమాట. నెంబర్ 6 ఇది మంచి వెరైటీగా ఉంది. ట్యాక్సీలో అంటే వెనక సీట్లో కూర్చోకూడదంట. ఓన్లీ ఎదర్ సీట్లోనే కూర్చోవాలి ఈ కంట్రీలో. ఒకవేళ వెనక సీట్లో పొరపాటున కూర్చుంటే కనుక మనకు గట్టిగా ఫైన్ వేస్తారంట. అది ఎక్కడో కాదు ఐర్లాండ్లోనే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి నార్త్ కొరియా. ఇది మామూలుగా ఉండవు అసలు. స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. బ్లూ జీన్స్ వేసుకోకూడదంట నార్త్ కొరియాలో. అది ఫుల్గా నిషేధం అంట.